హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్స్ థర్మోడైనమిక్స్ పార్ట్ 4 ఎంథాల్పీ చేంజ్ డెల్టా ఆర్హెచ్ ఆఫ్ ఎ రియాక్షన్, దట్ ఈస్ రియాక్షన్ ఎంథాల్పీ, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్స్, ఎంథాల్పీ చేంజెస్ డ్యూరింగ్ phase transformations, standard enthalpy of formation, difference between delta RH, that is standard enthalpy of reactions, and delta FH, that is standard enthalpy of formation. First we will discuss about enthalpy change. So what is enthalpy? Enthalpy is heat content of system at a constant pressure. Enthalpy is heat content of a system at constant pressure. It is denoted by H, and change in enthalpy is denoted by delta H. Okay, in simple we can say the change in enthalpy will be equal to heat transferred at constant pressure. Okay, so E delta H is equal to QP ne manam definition ga kuda rayachu. Okay, next, the enthalpy change accompanying a reaction called reaction enthalpy. సో ఒక కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవ్వడం. సో రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా కన్వర్ట్ అవ్వడాన్ని ఒక కెమికల్ రియాక్షన్ అంటున్నాం. అయితే ఈ కెమికల్ రియాక్షన్లో ఉన్న ఎంథాల్పీ చేంజ్నే మనం రియాక్షన్ ఎంథాల్పీ అంటాం. ఎంథాల్పీ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ హీట్ చేంజ్ ఇన్ ఏ రియాక్షన్. ఓకే, దట్ ఈస్ రియాక్షన్ ఎంథాల్పీ. సో రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు జరిగే హీట్ చేంజ్నే మనం రియాక్షన్ ఎంథాల్పీ అంటాం. It is denoted by delta RH. So what is delta RH? It is sum of enthalpies of products minus sum of enthalpies of reactants. That is equal to sigma AI. Sigma ante enti summation. Sigma AI H products minus sigma BI H reactants. So AI BI అన్నవి ఏంటి అంటే కోఎఫిషియెంట్స్. కోఎఫిషియెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ H2 plus Cl2 plus gives rise to 2HCl. అక్కడ 2HCl అనేది 2 HClకి ముందున్న 2 ఉన్నది కోఎఫిషియెంట్. ఓకే, వేరస్ H ఈజ్ మోలార్ ఎంథాల్పీ. HM అని డినోట్ చేస్తాం మనం రాస్తున్నప్పుడు, దట్ ఈజ్ మోలార్ ఎంథాల్పీ. సో ఎగ్జాంపుల్ CH4 plus 2O2 gives rise to CO2 plus 2H2O. సో మనకి ఫార్ములా తెలుసు, ఏమని రాయాలి? డెల్టా RH, దట్ ఈజ్ రియాక్షన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటి? CO2 ప్లస్ 2H2O. సో CO2 ప్లస్ 2H2O, HM అని రాసాం, దట్ ఈజ్ మోలార్ ఎంథాల్పీ, 2HM లిక్విడ్ మైనస్ HM CH4 gaseous state ప్లస్ 2HM. ఎందుకు 2HM రాసినాం? 2O2 కదా, 2HMO2 gaseous state. ఓకే, సో వీటి వాల్యూస్ ఉంటాయి, సో దట్ వీ విల్ గెట్ ద ఫైనల్ డెల్టా RH వాల్యూ. ఓకే, సో అవేంటో మనం ఎగ్జాంపుల్స్లో చూస్తాం. నెక్స్ట్, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. The standard enthalpy of reaction is the enthalpy change for a reaction when all participating substances are in their standard states. It is denoted by delta H. Delta H తో డినోట్ చేస్తాం, మైనస్ సర్కిల్లో మైనస్ పెట్టి. సో సర్కిల్లో మైనస్ ఉంది అంటే దట్ ఈస్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. సో ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అంటే మనకు తెలుసు, హీట్ చేంజ్ డ్యూరింగ్ ఎ రియాక్షన్ అని చెప్పాం. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఆ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్న సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ D. దిస్ ఈజ్ అ కెమికల్ రియాక్షన్. A ప్లస్ B గివ్స్ రైస్ టు C ప్లస్ D. సో ఈ ఎలిమెంట్స్ అనేవి వాటి స్టాండర్డ్ స్టేట్స్లో, లేదా ఈ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ అనేవి వీటి స్టాండర్డ్ స్టేట్స్లో ఉండాలి. స్టాండర్డ్ స్టేట్ అంటే ఏంటి అంటే ప్యూర్ ఫామ్లో ఉండాలి. ప్యూర్ ఫామ్ at 298 Kelvin temperature, 1 bar pressure. సో ఈ 1 bar ప్రెషర్ దగ్గర 298 Kelvin దగ్గర ఉన్న
స్టేట్, ఆ ఎలిమెంట్ ఉన్న స్టేట్ మనం స్టాండర్డ్ స్టేట్ అంటాం. ఆ స్టాండర్డ్ స్టేట్ అంటే ఏంటి, ఆ ఎలిమెంట్ అనేది ప్యూర్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా. సో అలాంటి ఎలిమెంట్స్ మధ్య జరిగిన హీట్ చేంజ్నే మనం స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. సో ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అంటే సింపుల్ హీట్ చేంజ్ డ్యూరింగ్ ఎ కెమికల్ రియాక్షన్. స్టాండర్డ్ అంటే ఆ ఎలిమెంట్స్ అనేవి వాటి స్టాండర్డ్ స్టేట్స్లో ఉండాలి, అప్పుడు జరుగుతున్న హీట్ చేంజ్నే మనం స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అంటాం. ఓకేనా. చూడండి నెక్స్ట్ పాయింట్, the standard state of a substance at a specified temperature, that is 298 Kelvin, is its pure form at 1 bar. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లిక్విడ్ ఇథనాల్ తీసుకున్నాం అనుకోండి, 298 కెల్విన్ దగ్గర 1 బార్ ప్రెషర్ దగ్గర ప్యూర్ ఫామ్లో ఉంటుంది. ఆ ప్యూర్ ఇథనాల్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, స్టాండర్డ్ స్టేట్లో ఉంటుంది. అలాగే ఈ టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ టెంపరేచర్ 500 కెల్విన్ ఉండొచ్చు, బట్ ప్రెషర్ 1 బార్ ఉంటుంది. సో దట్ ఈస్ ప్యూర్ ఫామ్ ఫర్ ఐరన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్స్. నెక్స్ట్, స్టాండర్డ్ ఎంథాల్పీ చేంజెస్ డ్యూరింగ్ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఫస్ట్ది ఏంటి మనకి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్స్. సెకండ్ వన్ ఏంటి ఎంథాల్పీ చేంజెస్ డ్యూరింగ్ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ఫేజెస్ ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇవి 3 ఫేజెస్. ఈ 3 ఫేజెస్ ఒక్క ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్కి కన్వర్ట్ అవ్వడమే ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్, సాలిడ్ టు గ్యాస్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ ద ఫేజెస్. ఇవి ఎలా అయినా అవ్వచ్చు, వీటి కాంబినేషన్ ఎలా అయినా ఉండొచ్చు. సో వీటిని ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం అప్పుడు. సో అయితే ఈ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉన్న హీట్ చేంజ్నే, అంటే ఇది ఒక కెమికల్ రియాక్షన్ అవుతుంది కదా మనకి. సో ఈ కెమికల్ రియాక్షన్స్లో ఉన్న హీట్ చేంజ్నే మనం ఎంథాల్పీ చేంజెస్ డ్యూరింగ్ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి, ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే ఏంటి, చాలా సింపుల్ టర్మ్స్ ఇవి. ఫ్యూజన్ అంటే సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడం, సింపుల్గా. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకునే ముందు మనకి సింపుల్గా పాయింట్ రాసుకుంటే దీన్ని బట్టి ఫ్రేమ్ చేయొచ్చు డెఫినేషన్ని మనం. సో ఫ్యూజన్, వ్యాపరైజేషన్, సబ్లిమేషన్. వ్యాపరైజేషన్ అంటే లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అవ్వడాన్ని వ్యాపరైజేషన్ అంటాం, అంతే కదా. లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అయితే వేపర్. సో వాటర్ వేపర్ ఎప్పుడవుతుంది, వాటర్ని హీట్ చేస్తే వేపర్ అవుతుంది. వాటర్ ఈజ్ అ లిక్విడ్, లిక్విడ్ విల్ కన్వర్ట్స్ ఇంటూ గ్యాస్. నెక్స్ట్ సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ అవ్వడాన్ని సబ్లిమేషన్ అంటాం. అంటే ఇక్కడ మధ్యలో లిక్విడ్ ఫేజ్ అనేది ఉండదు, ద సాలిడ్ విల్ బి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్. సో ఫ్యూజన్ అంటే సాలిడ్ టు లిక్విడ్, వేపరైజేషన్ అంటే లిక్విడ్ టు గ్యాస్, సబ్లిమేషన్ అంటే సాలిడ్ టు గ్యాస్. సో ఈ 3 మనకి గుర్తుండాలి. సో ఇప్పుడు డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఎంథాల్పీ చేంజ్ డ్యూరింగ్ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఫస్ట్ వన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే మనకు క్లారిటీ ఉంది కదా, సాలిడ్ టు లిక్విడ్. డెఫినేషన్ ఏంటి, ద ఎంథాల్పీ చేంజ్ దట్ అకాంపనీస్ మెల్టింగ్ ఆఫ్ 1 mole of solid, melting of 1 mole of solid substance in its standard state is called standard enthalpy of fusion. సో సాలిడ్ అన్నది 1 mole of solid అన్నది తన స్టాండర్డ్ స్టేట్లో మెల్ట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు జరిగే హీట్ చేంజ్నే మనం ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ ఆర్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అని కూడా అంటాం. ఓకే, సో H2O సాలిడ్, H2O లిక్విడ్గా కన్వర్ట్ అయింది, అప్పుడు జరిగే హీట్ చేంజ్ దట్ ఈస్ డెల్టా ఫ్యూజన్ H ఈజ్ ఈక్వల్ టు 6 kJ/mole. అప్పుడు జరిగే హీట్ చేంజ్ ఈ అమౌంట్ అనమాట.
దట్ ఈస్ ఎనర్జీ చేంజ్. హీట్ చేంజ్ అంటే ఇక్కడ ఎనర్జీ చేంజ్. నెక్స్ట్, ఆల్ ఎంథాల్పీస్ ఆఫ్ ఫ్యూజన్ ఆర్ పాజిటివ్ బికాస్ మెల్టింగ్ ఆఫ్ సాలిడ్ ఈజ్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది రియాక్షన్లో, హీట్ అబ్జార్ప్షన్ అన్నది జరుగుతుంది. అంటే H2O ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకుందాం. ఐస్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఐస్ ఎనర్జీ తీసుకుని హీట్ తీసుకుని కరిగి లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? అక్కడ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది, హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే ఈ రియాక్షన్ ఏమంటాం? ఎండోథర్మిక్ రియాక్షన్. హీట్ రిలీజ్ చేస్తే ఏమంటాం? ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో దిస్ రియాక్షన్ ఈజ్ ఎండోథర్మిక్ రియాక్షన్. మెల్టింగ్ ఆఫ్ సాలిడ్ ఈజ్ ఎండోథర్మిక్ రియాక్షన్. All enthalpies of fusion are positive. All enthalpies of fusion are positive. Second one, enthalpy of vaporization. Same format, converting of melting of అన్నారు కదా ఇక్కడ. Vaporize 1 mole of liquid at constant temperature under standard pressure. Same, the heat required to vaporize 1 mole of liquid at constant temperature and under standard pressure, that is 1 bar, is called standard enthalpy of vaporization. Vaporization అంటే సింపుల్గా liquid to gas. So heat required to vaporize 1 mole of liquid at constant temperature. Constant temperature, standard pressure గుర్తుపెట్టుకోవాలి. It is called standard enthalpy of vaporization or molar enthalpy of vaporization. Okay, so this is denoted by delta VAPH as usual, minus సర్కిల్లో మైనస్. సో H2O లిక్విడ్ ఫామ్ ఏమవుతుంది? గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్, హీట్ ఎనర్జీ చేంజ్ ఏంటి? డెల్టా H మైనస్ ఈజ్ ఈక్వల్ టు 40.79 కిలోజౌల్ పర్ మోల్. సో ఈ రియాక్షన్లో జరిగిన హీట్ చేంజ్ ఎంత? 40.79 కిలోజౌల్ పర్ మోల్. దిస్ ఈజ్ ఆల్సో positive. Last one, standard enthalpy of sublimation. Sublimation అంటే ఏంటి? సాలిడ్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ sublimation. When 1 mole of solid substance sublimes at constant temperature and under standard pressure, this is called standard enthalpy of sublimation. Okay, the magnitude of enthalpy change depends on the strength of intermolecular forces in substance undergoing the phase transformations. అయితే ఇక్కడ సబ్లిమేషన్ అంటే ఏంటి? సాలిడ్ నుంచి గ్యాస్ కింద కన్వర్ట్ అవ్వడం. when 1 mole of solid substance sublimes at constant temperature and under standard pressure. ఇది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ డెఫినిషన్. అయితే ఈ ఎంథాల్పీ చేంజ్, ఈ క్వాంటిటీ, ద క్వాంటిటీ ఆఫ్ ఎంథాల్పీ చేంజ్ డిపెండ్స్ ఆన్, మ్యాగ్నిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ క్వాంటిటీ అనుకోవచ్చు. సో ఇది ఏ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఇన్ సబ్స్టెన్స్ అండర్ గోయింగ్ ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద హీట్ టు vaporize 1 mole of acetone less than the heat to vaporize 1 mole of water. అంటే చూడండి, ఏ కాంపౌండ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఎసిటోన్, 2 కాంపౌండ్స్ ఉన్నాయి. సో ఈ 2 కాంపౌండ్స్ కూడా సబ్లైమ్ అవుతాయి, అంటే సబ్లిమేషన్ జరుగుతుంది. వాటర్ అనేది గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఈ కన్వర్ట్ అవ్వడం, ఈ ఎంథాల్పీ ఇంకొక పాయింట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఏంటి అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్, ఈ ఎసిటోన్ మధ్య ఉన్న ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందిట. సో ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ అంటే ఏంటి? వెన్ intermolecular attractions are very strong, the compound cannot sublime that much easily. So for example, వాటర్లో బాండ్ అన్నది ఇలా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాటర్ మాలిక్యూల్ అనుకుంటే బాండ్ అన్నది టైట్గా ఉంది అని అనుకుందాం. సో ఈ వాటర్ మాలిక్యూల్ ఏమవ్వాలి? గ్యాస్ కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే ఏమవ్వాలి? ఈ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోవాలి, అంతే కదా. సాలిడ్లో టైట్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి, గ్యాస్లో మాలిక్యూల్కి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. ఇవి బ్రేక్ అయితేనే కదా గ్యాస్ కింద కన్వర్ట్ అవ్వగలరు. అయితే ఈ బ్రేక్ చేయడం చాలా కష్టం, అంటే చాలా ఎనర్జీ
కావాలి. ఎందుకు అని అంటే వీటి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ అనేవి వెరీ స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్ వెన్ కంపేర్డ్ టు ఎసిటోన్. కష్టం అని ఎందుకన్నానంటే ఎసిటోన్తో కంపేర్ చేస్తే. సో వెరీ స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్. వాటర్ మాలిక్యూల్ మధ్యన ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఏంటో చెప్పగలరా? హైడ్రోజన్ బాండింగ్. This is the strongest intermolecular force of attraction between the molecules. ఓకే, ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటే వీటి మధ్య బాండ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అవి ఈజీగా గ్యాస్ కింద కన్వర్ట్ అవ్వగలవా? అవ్వలేవు. సో ఎసిటోన్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి వీక్గా ఉంటాయి, వాటర్లో స్ట్రాంగ్గా ఉంటాయి. సో అందుకే ఎసిటోన్ని చాలా ఈజీగా గ్యాస్ కింద కన్వర్ట్ చేయొచ్చు, ఈజీగా సబ్లైమ్ అయిపోతుంది వెన్ కంపేర్డ్ టు వాటర్. సో అందుకే ఈ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్లో, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్లో, సో ఎంథాల్పీ చేంజ్ వేటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఐఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏ మాలిక్యూల్స్ మధ్య అయితే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందో అది సబ్లైమ్ అవ్వడం తక్కువ. ఓకేనా? వేటి మధ్య అయితే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వీక్గా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎసిటోన్ మాలిక్యూల్ అనుకుందాం, వీటి మధ్య ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో అంటే వాటి మధ్య ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే చాలా వీక్గా ఉందో ఈజీగా ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. సో ఇవి ఈజీగా గ్యాస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇవి ఏ కాంపౌండ్ మధ్య అయితే ఐఎంఎఫ్ వీక్గా ఉంటుందో సో ఆ కాంపౌండ్ అన్నది ఈజీగా వ్యాపరైజ్ అవ్వగలదు. ద హీట్ టు వ్యాపరైజ్ 1 mole of acetone less than the heat to vaporize 1 mole of water, because due to intermolecular force of attraction between the water molecules లేదా the heat to vaporize 1 mole of acetone less than the heat to vaporize 1 mole of water, because water having strongest intermolecular force of attraction, that is hydrogen bonding, compared to acetone. Okay, so this is all about standard enthalpy of sublimation. Standard enthalpy of sublimation లో మనకి ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది, డెఫినేషన్ కాకుండా ఏంటి అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ఐఎంఎఫ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్కి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో డిఫరెన్సెస్ ఏంటో కూడా చూద్దాం. అందుకే ద స్టాండర్డ్ ఎంథాల్పీ చేంజ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 mole ఆఫ్ కాంపౌండ్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఇన్ దేర్ మోస్ట్ స్టేబుల్ స్టేట్స్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. సో ఇక్కడ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో ఆర్ స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో మనకి కాంపౌండ్ అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా కన్వర్ట్ అవుతాయి కదా, రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ 2 కండిషన్లు ఉంటాయి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే రియాక్టెంట్స్ అనేవి వాటి స్టాండర్డ్ స్టేట్ అంటే స్టేబుల్ స్టేట్స్లో ఉండాలి. అంటే కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ నుంచి మాత్రమే ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ H2 + Cl2 gives rise to 2HCl. ఇది ఒక రియాక్షన్. ఇది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లోకి వస్తుందా అంటే వస్తుంది. ఎందుకు? H2 నేచర్లో ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది? H2 లానే ఉంటుంది. క్లోరిన్ Cl2 లాగానే ఉంటుంది. కాబట్టి ఈ 2 కంబైన్ అయ్యి వాటి ప్యూర్ ఫామ్లో వాటి కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్తో కంబైన్ అయ్యి మనకి 2HCl ఫామ్ చేస్తుంది. సో ద ప్రొడక్ట్ షుడ్ బి ఇన్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ద ప్రొడక్ట్ షుడ్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్లో అలాంటి కండిషన్స్ ఏం లేవు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ ఏంటి? H2 Cl2 ఇవి వాటి
ఇవి వాటి ఇనీషియల్ ఫామ్, వాటి నేటివ్ ఫామ్లోనే రియాక్ట్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ CaO ప్లస్ CO2 gives rise to CaCO3, ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఇది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లోకి వస్తుందా ఈ రియాక్షన్ అంటే రాదు. ఎందుకు రాదు? CaO CO2 అనేవి స్టాండర్డ్ స్టేట్స్ కాదు. ఎందుకు? CaO ఎలా ఫామ్ అయింది? కాల్షియం ప్లస్ ఆక్సిజన్ ఈ రెండు కంబైన్ అయితే, నేను ఇక్కడ రియాక్షన్ రాయట్లేదు కన్ఫ్యూజ్ చేయడానికి, జనరల్గా చెప్తున్నా. కాల్షియం ఆక్సిజన్ కంబైన్ అయితే CaO ఫామ్ అయింది. అంటే మనకి నేచర్లో CaO దొరకదు కదా, CaO కూడా ఇంకొక 2 ఎలిమెంట్స్ నుంచి ఫామ్ అవ్వాలి. సో ఇవి కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్, వీటి నుంచి డైరెక్ట్గా CaO ఫామ్ అయ్యి CaO నుంచి CaCO3 ఫామ్ అయింది. సో ఈ మధ్యలో ఇలాంటి రియాక్షన్స్ ఉండకూడదు అనమాట. డైరెక్ట్గా H2 ప్లస్ Cl2 లేదా H2 ప్లస్ Br2 gives rise to 2HBr. మరి ఈ ప్రోడక్ట్ ఎలా ఫామ్ అయింది? ఈ H2 అనేది ఎలా ఫామ్ అయింది అంటే H2గానే ఉంది. మనకి హైడ్రోజన్ గ్యాస్ నేచర్లో ఎగ్జిస్ట్ అవుతుంది, బ్రోమిన్ గ్యాస్ నేచర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి, వీటి స్టాండర్డ్ స్టేట్స్, వీటి ప్యూర్ ఫామ్ నుంచే HBr ఫామ్ అయింది. So this reaction comes under standard enthalpy of formation, but this don't. Okay? CaO plus CO2 gives rise to CaCO3. CaO అన్నది కాల్షియం నుంచి ఆక్సిజన్ నుంచి ఫామ్ అవుతుంది, CO2 అన్నది కార్బన్ ఆక్సిజన్ నుంచి ఫామ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ రియాక్షన్ డజంట్ కమ్స్ అండర్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఓకే, సో ఫస్ట్ రియాక్షన్ చూద్దాం. H2 ప్లస్ హాఫ్ O2 gives rise to H2O liquid. H2 ప్లస్ హాఫ్ O2 gives rise to H2O liquid. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత? -285.8 కిలోజౌల్ పర్ మోల్. సెకండ్ వన్, C ప్లస్ H2 gives rise to CH4. చూడండి, వాటి కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ నుంచే ఫామ్ అయింది. H2 ఎగ్జిస్ట్ అవుతుంది నేచర్లో, హైడ్రోజన్ అంటే Hగా ఎగ్జిస్ట్ అవుతుంది, H2గా ఉంటుంది. ఆక్సిజన్ ఓగా ఎగ్జిస్ట్ అవ్వదు, O2గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో కార్బన్ మాత్రం Cగానే ఎగ్జిస్ట్ అవుతుంది, ఇట్స్ సాలిడ్ ఫామ్. ఓకే, హైడ్రోజన్ గివ్స్ రైస్ టు CH4. సో వాటికి స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ వాల్యూస్ ఇవి, హీట్ చేంజ్. నెక్స్ట్ CaO ప్లస్ CO2 గివ్స్ రైస్ టు CaCO3. సో ఇక్కడ ఏం రాసాం చూడండి, రియాక్షన్ ఎంథాల్పీ మాత్రమే రాసాం. ఓకేనా? సో ఈ రియాక్షన్కి స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్నది మనం రాయం. ఎందుకు? వాటి కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవ్వలేదు, ప్రొడక్ట్ వేరే ఎలిమెంట్స్ నుంచి ఫామ్ అయింది. ఓకేనా? సో లాస్ట్ వన్, H2 ప్లస్ Br2 గివ్స్ రైస్ టు 2HBr. అయితే కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ నుంచే ఫామ్ అయింది కదా హెచ్బిఆర్ అంటే H2 నుంచి Br2 నుంచే ఫామ్ అయింది, కరెక్టే. మరి ఎందుకు డెల్టా RH అని రాసాం, డెల్టా FH అని ఎందుకు రాయలేదు అంటే, స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో కండిషన్ ఏంటి అంటే ప్రొడక్ట్ 1 మోలే ఫామ్ అవ్వాలి. ఓకేనా? సో రియాక్షన్, అందుకే నేను డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అండ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అని చెప్పాను. ఎందుకు రియాక్షన్ అంటే, ఎందుకు డిఫరెన్స్ అన్నానంటే, ఇక్కడ ప్రొడక్ట్ 1 మోలే ఫామ్ అవ్వాలి, కానీ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్లో 1 మోల్ ఏం ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కండిషన్ లేదు అక్కడ, ఎలా అయినా జరగచ్చు. 1 మోల్ జరగచ్చు, అంతకన్నా ఎక్కువ జరగచ్చు. కానీ స్టాండర్డ్ మోలార్, ఆ మోలార్ అన్న పదం ఉంటే 1 మోలే ఫామ్ అవ్వాలి. ఓకేనా? స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో ప్రొడక్ట్ మనకి 1 మోలే ఫామ్ అవ్వాలి, అందుకే రియాక్షన్ ఎంథాల్పీ వచ్చింది ఇక్కడ. సో ఈ రియాక్షన్ మొత్తాన్ని మనం ఇక్కడ 1 రావాలంటే ఏం చేయాలి, రియాక్షన్ మొత్తాన్ని 2తో డివైడ్ చేయి. సో 1/2 H2 ప్లస్ 1/2 Br2 HBr gives rise to HBr gas. సో అప్పుడేమవుతుంది, డెల్టా RH/2 ఈజ్ ఈక్వల్ టు -178.3 కిలోజౌల్ పర్ మోల్. అప్పుడు డెల్టా FH వాల్యూ ఏమవుతుంది, /2 అంటే 36.4 కిలోజౌల్ పర్ మోల్. 36.4 కిలోజౌల్ పర్ మోల్. సో అర్థమైంది కదా, ఇక్కడ
మనకి రెండు కండిషన్స్ ఏంటి, స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అండ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్ వన్, సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, ఎలిమెంట్ ప్రొడక్ట్ అన్నది product should be formed from its constituent elements only. ఇక్కడ products may or may not be formed from its constituent elements. Okay, may or may not be. And second condition ఏంటి, 1 mole of product should be formed. డెల్టా FH అంటే స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో ఈ రెండు కండిషన్స్ ఉంటేనే మనం ఈ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లోకి వస్తుంది. ఇవి కాకపోతే స్టాండర్డ్ రియాక్షన్ ఎంథాల్పీ. ఓకే, సో మే ఆర్ మే నాట్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, నాట్ నెసెసరీ. ఓకే, ఒక మోలే ఫార్మ్ అవ్వాలి అన్న రూల్ ఏమీ లేదు. అందుకే మనం ఈ డిఫరెన్సెస్ అన్నవి ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా మనకి సిలబస్లో ఈ టేబుల్ ఏమి ఉండదు, కానీ మనకి ఈజీగా అర్థం కావాలి. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ an element in its reference state or more stable state is taken as 0. అంటే స్టాండర్డ్ molar enthalpy of formation value for oxygen is 0, Cl2 0, H2 0. సో ఇవి నేచర్లో ఇలాగే ఎగ్జిస్ట్ అవుతాయి. వాటి రెఫరెన్స్ స్టేట్ లేదా మోస్ట్ స్టేబుల్ స్టేట్లో ఉన్నవి 0. ఓకే, వాటి వాల్యూస్ 0. సో డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్, మనకి మెయిన్గా అర్థం కావాల్సిన విషయం. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్కి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్కి డిఫరెన్స్ ఏంటి. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో మనకి ప్రొడక్ట్ అన్నది వాటి కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ నుంచి ఫామ్ అవ్వాలి. అంటే వాటి న్యాచురల్గా ఎలా అయితే ఎగ్జిస్ట్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలి. సో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్లో అలాంటి కండిషన్ ఏం లేదు. సో ఓకేనా, అవి ఎలా అయినా ఫామ్ అవ్వచ్చు. అవి అలాగా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే కాంపౌండ్స్గా కన్వర్ట్ అయ్యి డైరెక్ట్ అక్కడి నుంచి ప్రొడక్ట్స్గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి, స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో 1 mole ఆఫ్ ప్రొడక్ట్ మాత్రమే ఫామ్ అవ్వాలి. సో 1 mole ఆఫ్ ప్రొడక్ట్ షుడ్ ఓన్లీ బీ ఫార్మ్డ్. సో స్టాండర్డ్ రియాక్షన్ ఎంథాల్పీలో అలాంటి కండిషన్స్ ఏమీ లేవు. 1 mole అంతకన్నా ఎక్కువ కూడా ఫామ్ అవ్వచ్చు.